రైట్ కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా నిరసనకారులు అలాగే విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి. అయితే వాళ్ళని జంతర్ మంతర్ కూడా చేరుకోకుండా పోలీసులు ఉదయం నుంచి కూడా అడ్డుకున్నప్పటికీ అది ఏది కూడా ఫలించలేదనే చెప్పాలి. ఎందుకంటే జంతర్ మంతర్ని దాటి పార్లమెంట్ వరకు కూడా వందలు వేల సంఖ్యలో నిరసనకారులు అక్కడికి చేరుకోగలిగారు. అయితే శాంతియుతంగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ నిరసనని తెలిపిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలనే డిమాండ్ తోటే మొత్తం స్టూడెంట్స్ అలాగే కార్యకర్తలు సీజేపీ కార్యకర్తలు నిరసనకారులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడుగడుగునా వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదని అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ప్రధాన ద్వారం వరకు కూడా వాళ్ళందరూ చేరుకోగలిగారు. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే వాళ్ళ డిమాండ్ని గట్టిగా వినిపించిన పరిస్థితి. ఒక దశలో టియర్ గ్యాస్ ప్రయోగించవలసి వచ్చింది సిఎస్ఎఫ్ జవాన్లు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నంలో ఒకంత వాళ్ళు సక్సెస్ అయ్యారే అనుకోవాలి. పార్లమెంట్ ఆవరణలో ప్రస్తుతం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇచ్చిన అప్డేట్ మేరకు ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది. నిరసనకారులందరూ కూడా వెనక్కి వెళ్ళిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మరోవైపు హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో ఏం మాట్లాడారు? ఆయన రాజీనామాపై ఏదైనా చర్చించారా, లేదంటే ప్రభుత్వం తన వైఖరిని అదే కంటిన్యూ చేయబోతోంది అనేది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం అయితే మనం చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ ఉద్యమంతో పార్లమెంట్ వద్ద ఒకంత ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి పార్లమెంట్ ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గో టు హిమ్. వెంకటేష్, పార్లమెంటును ముట్టడించింది నా వెనక చూస్తున్నారు. పార్లమెంటు భవనం, పార్లమెంటు వద్దకి భారీ సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. అయితే విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, బాష్పవాయు గోళాలను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. చూడొచ్చు, విద్యార్థులందరూ కూడా పూర్తిగా పార్లమెంటుకు అత్యంత సమీపంలో చేరుకున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. బాష్పవాయు గోళాలను చూడడంతో పూర్తిగా కళ్ళన్నీ కూడా మండుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పార్లమెంటు వద్దకి ఆల్మోస్ట్ పార్లమెంట్ గేటును టచ్ చేశారు. सरकार मरी हुई है, ये देश मरा हुआ है. ये गोले फेंक रहे हैं, आंसू गैस के, बदमाशी है सरकार की, नाकामी है, फेल है. प्रोटेस्ट कर रहे हैं तो वो भी तो पीसफुल तरीके से रहे ना, क्यों हमारे साथ ऐसे कर रहे हैं? वो इतने बच्चे हर जगह तो बैरिकेडिंग कर रही है. చూడొచ్చు, ఇక్కడ టియర్ గ్యాస్ ను ఉపయోగించడంతో పోలీసులు గుంపును చెదరగొట్టేందుకు, విద్యార్థుల గుంపును చెదరగొట్టేందుకు భారీ సంఖ్యలో పోలీసులు టియర్ గ్యాస్ ను ఉపయోగిస్తుండడంతో కంప్లీట్ గా తాము పోలీసులకు భయపడేటువంటి ప్రసక్తి లేదు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే తమ పైన ఎందుకు బాష్పవాయు గోళాలను ఉపయోగిస్తున్నారని పోలీసులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల పైన చూడొచ్చు, నా వెనుక మీకు పార్లమెంట్ కనబడుతుంది. ఇది పార్లమెంట్. ఈ పార్లమెంట్ వద్దకు భారీ సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. టియర్ గ్యాస్ను ఉపయోగించి విద్యార్థులను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వీరందరూ డిమాండ్ చేస్తూ చూడొచ్చు, నా వెనకాల వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. పోలీసులు వీరిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసులు, పారామిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా ఇక్కడ ఉంది. పార్లమెంటుకు చేరుకున్నటువంటి విద్యార్థులను చెదరగొట్టేందుకు భారీ ఎత్తున బాష్పవాయు గోళాలను పోలీసులు ఉపయోగిస్తున్నారు. తాము శాంతియుతంగా నిరసన చేస్తుంటే తమ పైన ఎందుకు పోలీసులు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని చెప్పి విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కనుక పదవి నుంచి తొలగించకపోతే ఖచ్చితంగా దీనిపైన తాము మరి పెద్ద విప్లవాన్ని లేవదీస్తాం, క్రాంతి వస్తుందని చెప్పి విద్యార్థులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడొచ్చు, ఆల్మోస్ట్ పార్లమెంటు గేటు వద్ద కూడా ఆందోళనకారులు చేరుకున్నారు. చూడొచ్చు, భారీ సంఖ్యలో నా వెనుక కనబడుతున్నారు. ఆల్మోస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు, వాంగ్చుక్ పిలుపుకు స్పందించి వందల సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు. ఒక రకంగా వాంగ్చుక్ ఇచ్చినటువంటి పిలుపు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. क्या बोलना चाहते हैं? यही कहना चाह रहे हैं कि पुलिस वालों को मैं भी यही बताना चाहता हूँ भाई लोगों को, भाई आपका ही बच्चा उसी में पढ़ने वाला है. एक बंदा ही मैं ये कहना चाहता हूँ सर कि जो पुलिस वाले हम लोग को हटाए जा रहे हैं,
उनको ये नहीं पता है कि उनके बच्चे भी इसी सिस्टम में पढ़ेंगे। कोई नेता का लड़का नहीं है कि वो विदेश जाके पढ़ेंगे। तो भाई उन लोगों को सपोर्ट करना चाहिए। मार के बगैर क्या होगा? आज हम लोग को दबा दोगे, कल कोई नहीं बचेगा आपको। कोई इस तरह से आपके लिए भूख अनशन पर नहीं बैठेगा। आप ऐसे ही रह जाओगे, रोड पर घूमते रह जाओगे। जब एक हमारे फुल देश के जवान जो चंदू चौहान थे उसको कोई नहीं दे पाया, आप क्या करोगे भाई? సో ఇంకులాబ్ జై భీమ్ నినాదాలతో పార్లమెంటును ముట్టడిస్తున్నారు. సో పార్లమెంటుకు అత్యంత సమీపంలో వచ్చారు. పార్లమెంట్ గేటుకు పక్కనే మనం ఉన్నాం. సో పోలీసులు భారీ సంఖ్యలో ఉన్నారు. సో వీరందరినీ చెదరగొట్టేందుకు ఇప్పటికే బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్నటువంటి దృశ్యం. సో ఆల్మోస్ట్ చలో పార్లమెంటు ఆల్మోస్ట్ ఇక్కడ సక్సెస్ అయిందని మనం చెప్పాలి. ఆల్మోస్ట్ చలో పార్లమెంటుకు చేరుకున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అభిమానులందరూ కూడా, నిరసనకారులందరూ కూడా చేరుకున్నారు. వాంగ్ చుక్ పార్లమెంటు ముట్టడి ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని, విద్యారంగంలో సంస్కరణ రావాలని వాంగ్ చుక్ పిలుపునిచ్చారు. పేపర్ లీక్ వల్ల దాదాపు దేశవ్యాప్తంగా 22 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో దానికి ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కొనసాగుతుంది. రైట్, మిస్డ్ ఆఫ్ దిస్. సో ఇలాంటి సిచ్యువేషన్లో హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరి ఏదన్నా డెసిషన్ వెలువడుతుందా? ధర్మేంద్ర ప్రధాన్ని ఒక స్టెప్ డౌన్ అవ్వమని మరి అమిత్ షా చెబుతారా? ఆ దిశగా ఏమన్నా నిర్ణయాలు ఉంటాయా అనేది మాత్రం వేచి చూడాల్సిన సిచ్యువేషన్. మొత్తానికి వాంగ్ చుక్ ఇచ్చిన పిలుపుతో కంప్లీట్ ఢిల్లీలో కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తున్న సిచ్యువేషన్. పార్లమెంటు వరకు చేరుకోకుండా ఉదయం నుంచి కూడా జంతర్ మంతర్ వద్దే వాళ్ళని ఆపాలి. అక్కడ కూడా చేరుకోనివ్వకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పాలి. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న 5 మెట్రో స్టేషన్స్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు. అలాగే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసిన క్రమంలో మరి వాళ్ళు అక్కడి వరకు పార్లమెంట్ వరకు చేరుకుంటారా లేదా అనే ఒక మీమాంస తొలగిపోయింది. వందలు వేల సంఖ్యలో పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకోగలిగారు. అయితే శాంతియుతంగానే వాళ్ళ నిరసన తెలిపిన పరిస్థితులు మనం ఇంతవరకు కూడా చూసాం. అయితే ఇది చాలా వనరబుల్ సిచ్యువేషన్ కాబట్టి, అది హై సెక్యూర్డ్ జోన్ కాబట్టి అక్కడ ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు అంటూ సిఐఎస్ఎఫ్ అలాగే ఢిల్లీ పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నంలో టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడం జరిగింది. మొత్తానికి అక్కడి నుంచి విద్యార్థులు, నిరసనకారులు అక్కడి నుంచి వెనుదిరిగినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకుంటారా, లేకపోతే యాజిటేషన్ సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా వేచి చూడాలి. ఎందుకంటే నిరసనకారులు వచ్చినట్టుగా అలాగే వాంగ్ చుక్ పిలుపు మేరకు వాళ్ళందరూ పార్లమెంట్ వరకు రాగలిగారు, ప్రధాన ద్వారం వరకు కూడా రాగలిగారు. వాళ్ళు అనుకున్న స్లోగన్స్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి వినపడేలా ఇచ్చిన క్రమంలో, అది కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ మొదలైన క్రమంలో, సో ఖచ్చితంగా ఇది లోపల చర్చకు వచ్చే అవకాశం ఉంది అని తెలిసిన విద్యార్థులు మరి వెనక్కి తగ్గుతారా, లేదంటే వారి యాజిటేషన్ ఇంకా కంప్లీట్గా కంటిన్యూ చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన సిచ్యువేషన్. మొత్తానికి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కంట్రోల్లో ఉన్నట్టుగా మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇచ్చిన అప్డేట్ వరకు కూడా చూసాం మనం. సో వాంగ్ చుక్ ఇచ్చిన పిలుపు మేరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి అనే డిమాండ్తో ఇవాళ చలో సంసద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. సో వారికి మద్దతుగా ఢిల్లీ ప్రజలవచ్చు, విద్యార్థులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆంక్షల వలయాన్ని ఛేదించుకుని మరి
నిషేధాజ్ఞలు ఉన్నాయి, ఎవరన్నా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించినప్పటికీ వాళ్ళందరూ కూడా భారత పతాకాన్ని జెండాను తీసుకుని మరీ పార్లమెంటు వరకు కూడా రాగలిగారు. వాళ్ళ నిరసన స్వరాన్ని ప్రభుత్వానికి వినపడేలా వాళ్ళు చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది అనేది అప్డేట్ అందుతోంది. మరోవైపు ఈ సందర్భంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరి అమిత్ షానే ధర్మేంద్ర ప్రధాన్ని పిలిచారా, పిలిపించి మాట్లాడారా, ఏదైనా డెసిషన్ తీసుకున్నారా అనేది ఇంకా వేచి చూడాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే మనం గతంలో చూసాం బ్లాక్ జీవోస్ అంటే నల్ల చట్టాలుగా పేరొందిన ఈ రైతు ఉద్యమం ఏ స్థాయికి వెళ్ళింది, ఆ తర్వాత ప్రభుత్వం ఏ రకంగా వెనకడుగు వేయవలసి వచ్చిందో అనేది కూడా మనం చూసాం. సో దీన్ని ఇక్కడే నెగ్లెక్ట్ చేస్తే కనుక పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉంది అనేది కూడా సర్వత్రా వినిపిస్తున్న ఒక విమర్శ అన్నట్టు తెలుస్తోంది. మరి ఈ క్రమంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా, ఆ దిశగా ఈ ఉద్యమం మరింత చేజారిపోకుండా చర్యలు చేపడుతుందా వేచి చూడాలి. ప్రభుత్వం తరపు ప్రతినిధులు ఎవరైనా వాంగ్చుక్తో చర్చలు జరుపుతారా, సో ఇది ఇక్కడితో ఆగుతుందా లేదా ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.